ఈరోజు బంధించబడుతుంది తెలుసా అండి వాక్యం? తెలుసా? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఇంత శ్రమపడి వాక్యాన్ని మన చేతుల్లోకి ఇస్తే ఈ వాక్యాన్ని బంధించేస్తున్నారు ఈరోజు. ఎవరు అనుకుంటున్నావు? ఎవరు బంధించేది తెలుసా? బోధకులు. బోధకులు వాక్యం ప్రకటించట్లేరంట. ఏం ప్రకటిస్తున్నారు? కల్పనా కథల వైపు త్రిప్పుతున్నారు మనుషులని. దురద చెవులు గలవారే తనకు అనుకూలమైన బోధకులని తమ కొరకు పోగు చేసుకునే కాలం వస్తుందని దేవుడు చెప్పాడు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు జరుగుతుందండి. వాక్యం ఉండదు, కల్పనా స్టోరీలు, కల్పనా కథలు, కట్టుకథలు, మాయ కథలు చెప్పి అలాంటి మత్తులో మిమ్మల్ని పెట్టి మీ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది తెలుసా అండి అపవాది. తెలుసా? ఎంత భయంకరమైన మాట రాపిస్తున్నాడు పౌలు గారు. ఒక్కసారి చూడండి, ముగిస్తాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు చూసిండ్రా సువార్త ప్రకాశమును వారికి ప్రకాశించకుండు నిమిత్తము. అంటే వాక్యము వారికి అందకుండాని నిమిత్తం ఏం చేస్తుందంటే అపవాది ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈరోజు అందరూ గుడ్డివారిగా బ్రతుకుతున్నారు సంఘాల్లో తెలుసా అండి. వాక్యం విలువ వరకేం తెలుసా అండి? వాక్యం మీద పట్టు వరకేనా ఉందా? అపవాదిగాడు ఏం చేశారంటే ఇంత కష్టపడి ఇంత శ్రమపడి వాక్యాన్ని బందీయకుండా చేశారు. వాక్యాన్ని ప్రబలించారన్నమాట. అంటే మన దగ్గరికి వచ్చేదాకా వాళ్ళు కష్టపడి వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టారు. ఈరోజు మన మధ్యకు వచ్చింది వాక్యం, మన చేతిలో ఉంది అక్షరాల రూపంలో. దీన్ని చదువుతున్న మనము దీని అక్షరాలను మనం భావించి దీని అర్థాన్ని తెలుసుకోగలుగుతున్నామా? తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? మన మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిందట అపవాది. తెలియకుండా చేసిందంట. ఆ మత్తులో ఎవరు పెట్టేశారంటే బోధకుడు పెట్టేశాడు మనల్ని. ఏం చేస్తున్నారు తెలుసా అంటే బోధకులు? తెలుసా ఏం చేస్తున్నారో? ఒక భయంకరమైన మాయల్లో పెట్టేస్తున్నారు సమాజాన్ని. ఒక మత్తులో పెట్టేసి ట్రాప్ మార్పిచ్చి ఒక తప్పు మార్గంలో తీసుకువెళ్తున్నారు. కొన్ని వీడియో క్లిప్స్ అయితే చూడండి. బోధకులు ఎలాంటి బోధ చేస్తున్నారో, వాక్యం ప్రకటించవలసిన బోధకులు సత్యాన్ని వాక్యాన్ని బోధించి వాక్యం బంధింపబడకుండా ఉండేలాగా చేయవలసిన బోధకులు ఈరోజు వాక్యం లేకుండా అయిపోతుంది. ఎలాంటి కట్టుకథలు మనకి చూపిస్తున్నారో ఒక్కసారి కొన్ని వీడియో క్లిప్ చూపిస్తాను. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోకండి. ఇది సమాజంలో జరుగుతున్న వాస్తవాలు మీకు చూపిస్తున్నా. ఎవరి మీద నాకు కక్ష లేదు, ఎవరి మీద నాకు పగలేదండి. కానీ దేవుడు మనసును ఆఫ్ చేస్తున్నారు. దేవుని ఆలోచనలు సమాజంలో పోనీయకుండా ఆఫ్ చేస్తున్నారు. అంటే వాక్యాన్ని బంధిస్తున్నారు అనమాట. ఇలా బంధిస్తున్న వారిని ఖండించాలి, గద్దించాలని వాక్యము యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు చెప్పిపోయాడట ఈ విషయాన్ని. కాబట్టి కొంతమంది మీరేం తెలుసుకోవాలని చూపిస్తున్నారు. ప్లే చేయండి వీడియో క్లిప్స్ కొన్ని చూడండి. ఎలాంటి కార్యక్రమాలు సంఘాల్లో చేస్తున్నారో చూడండి. ఒక్కసారి ప్లే చేయండి. ఒక్కొక్కటి చేయి, 1 2 3 అని ఉంటుంది. అంటే అన్ని కల్పనా కథలు అనమాట. అంటే వాక్యము బోధించే సంఘాలు లేవు. వాక్యాన్ని చెప్పి ఆత్మను కాపాడాల, మనిషిని నిలబెట్టాలని లేదు ఈ రోజుల్లో. ఎలాంటి కట్టుకథలు చెప్తున్నారు చూడండి. బైబిల్కు విరుద్ధమైన బోధ ఈరోజు చూడండి. కొన్ని చూసారా? సౌండ్ పెట్టండి. స్టాప్ చేయండి ఒకసారి. యేసుక్రీస్తు గారు 2వ రాకడలో బూర శబ్దం వినిపిస్తుంది. ఎందుకు అనుకున్నారండి? ఆయన రాకడికి సూచన అది. ఆయన వస్తున్నప్పుడు ఆ ఒక శబ్దం విన్న తర్వాత సమాధిలో ఉన్న వారందరూ పైకి లేచిపోతారండి. భూమి మీద ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళందరూ తిరిగి లేచి యేసుక్రీస్తు రాకడలో ఆ తీర్పులో నిలబడతారనమాట. నిలబడినప్పుడు అప్పుడు తీర్పు తీరుస్తాడు. అది సందర్భం, అసలు వాక్యంలో ఉన్న సందర్భం. ఇది దేనికి అప్లై చేస్తున్నాడు చూడండి. ఇలా ఏనికి అప్లై చేసి ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు చూడండి. ప్లే చేయి. మన కళలన్నీ పండిపోతాయంట. అంటే మీరు కన్న కళలు ఉంటాయి కదా, మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇల్లు కట్టుకోవాలా, పెళ్ళిళ్ళు చేసుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా, ఆస్తులు కూడా పెట్టుకోవాలా, ఇలాంటి కళలన్నీ నెరవేరుతాయి బోరు వస్తే. చాలు చాలు
చాలు. ఇప్పుడు మీరు ఏమైనా కళలు కంటే ఆ బూర శబ్దమైనా కానీ మీ కళలు నిలవేరిపోతాయి, తర్వాత పాతాళానికి వెళ్ళిపోతారు అందరు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ప్లే చేయండి పక్కనే, వెంటనే చేయండి అండి, సమయం ఒక్క నిమిషం ఆఫ్ చేయండి. ఏంటి తెలుసా అండి, రొట్టె ద్రాక్షరసం సందర్భం అండి. ఓకేనా? సంఘాల్లో రొట్టె ద్రాక్షరసం ఎందుకు ఇస్తారో కనీస ఇంగిత జ్ఞానం లేదంటారు వీళ్ళని. ఏమని తిట్టాలండి వీళ్ళని? కనీస ఇంగిత జ్ఞానం, నాలెడ్జ్ లేదనమాట. అంటే రొట్టె ద్రాక్షరసం ఇచ్చే ఈ పద్ధతిని ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక తేనె తీసుకోండి, తేనెలో ఒక యాపిల్ పండు కొనుక్కోండి, ఈ యాపిల్ పండుని ముంచుకొని తీయగా ఉంటే తినండి, మీరు మంచిగా మీకు జీవితాలు చక్కగా అయిపోతాయి, మంచిగా అయిపోతాయి అని చెప్తున్నాడు. వినండి ఒకసారి, ప్లే చేయండి, చూపిస్తా. యాపిల్ మీ జీవితాలు మధురంగా ఉంటాయంట. ఒక నిమిషం ఆఫ్ చేయండి. రొట్టె ద్రాక్షరసం గురించి ఎవరికైనా తెలుసా అండి? అసలు తెలుసా? ఒకసారి తీయండి, 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. అసలు ఈ ద్రాక్షరసాన్ని రొట్టెని ఇస్తున్నప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి త్వరగా. నేను మీకు అప్పగిప్పించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు చేయాలంటండి. అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న మీరు అందరూ ఏం చేయాలంటే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలంట. చేసుకొని అది తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు గురించి ప్రకటించాలంట. కింద చదువునాను. ఆ ప్రకారమే చూసిండ్రా, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం గురించి చెప్పాలంట అండి. నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఊరి మీద పడి తిరగడానికి కాదు, అర్థమైందా? నువ్వు రొట్టె ద్రాక్షరసం నీలోకి వెళ్ళిపోగానే క్రీస్తు రక్తం నీలోకి వెళ్తుంది. క్రీస్తు శరీరాన్ని నువ్వు తింటున్నప్పుడు క్రీస్తులాగా మారిపోవాలి. మారిపోయి క్రీస్తు రెండో రాకడ వరకు ఆయన మరణం గురించి చెప్పాలి. సమాజంలోకి వెళ్ళి క్రీస్తు వచ్చాడు, క్రీస్తు అనేట ఆయన చాలా బాధలు పడ్డాడు, కష్టపడ్డాడు, మన గురించి, మన పాపాల గురించి వచ్చాడు, ఆయన మరణించాడని ఈ విషయాలన్నీ ప్రకటించాలని చెప్పాడా లేదండి ఇక్కడ యేసుక్రీస్తు వారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారా? ఒకవేళ అలాగ ప్రకటించకుండా నువ్వు ఆ రొట్టెని తీసుకుని ఆ ద్రాక్షరసాన్ని తీసుకుంటే ఏమైపోద్దో కూడా చెప్పాడు ఇక్కడ. శాపగ్రస్తుడు అయిపోతావంట. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారండి? అది తిని ఆ ద్రాక్షరసంలో, అది తేనెలో ముంచి ఆ యాపిల్ పండు మీరు తింటే మీకు అంత సమృద్ధి కలుగుతుందంట. ఏం బోధలండి ఇవి? నాశనకరమైన బోధనే కదండి. వాక్యం బంధింపబడింది కదా, వాక్యం బంధింపబడింది. అక్కడ వింటున్న వారందరూ కూడా వారికి వాక్యం అందుతుందా? అందట్లేదు. అంటే అపవాది ఎవరిలో ఉన్నాడు? పాస్టర్లో ఉండి కార్యక్రమం చేపిస్తున్నాడు. ఈ విషయం కూర్చున్న మనకు తెలియదు. మనమేమనుకుంటున్నాం, మంచిగా ఉంది, హాయిగా ఉంది అనుకుంటున్నాం, కానీ మనం ఒక భయంకర పరిస్థితికి వెళ్ళిపోతున్నాం అన్న సంగతి మనకు తెలవట్లేదు. నెక్స్ట్ ప్లే చేయండి. అంతేగాని తినమని చూపిస్తాడు. నెక్స్ట్ ఇంకోటి ప్లే చేయి. ఇంకొక విచిత్రమైన ఉంటే చూపిస్తా, బాధపడకండి చూసి, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే. ప్లే చేయండి. నెక్స్ట్ ప్లే చేయండి. స్టాప్ చేయండి. చూసిందా? ఓ సోకాల్డ్ బోధకుడినా ఏంటి వాక్యం నిలబడి చెప్పలేడు నాలాగా గంటసేపు? అది చిన్నపిల్లలు ఆడుకుంటుందండి కింద, దాని మీద నిలబడి వాళ్ళకి వాక్యం అంటే ట్రెండ్ ఉండాలి వాక్యం చెప్పడంలో. చూడండి, కొంతమంది కొన్ని సంఘాలలో చూడండి వాక్యం చెప్పేటప్పుడు కుక్క తోక తొక్కిన వాళ్ళ యొక్క చిందులు వేస్తారు, అట్లా వేస్తూ ఉంటారు. అంటే నిలబడి చెప్పలేవా దేవుని మాటలు? ఇటు వెళ్ళుకుంటా, ఇటు వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇది ఏంది నాటకాల లెక్క కాదండి, చూసిన లెక్క ఎట్లుంటుందండి? దేవుని వాక్యాన్ని చక్కగా నిలబడి చాలా జాగ్రత్తగా చెప్పాలా. సమాజానికి అర్థం కావాలి నువ్వు చెప్పే మాటలు. వింటున్న కొలది విన్నట్లు ఉండాలా. బోరు కొట్టి వెళ్ళిపోవద్దు, లోచి చికాకు పుట్టొద్దు. వాడు చూడు ఎట తిరుగుతుంట అది వేసుకొని. న్యూ జనరేషన్ పాస్టర్ బి లైక్ అంట. ఏం పక్షపాతం వచ్చిందా వాడికి? కాళ్ళు మంచిగా ఉన్నాయి కదా, చెప్పొచ్చుగా నిలబడి చక్కగా దేవుని మాటల్ని. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఇలాంటి బోధకులు ఈ రోజుల్లో ఉన్నారు. నాకేమైనా సంతోషం కాదు వీళ్ళ గురించి చెప్పడం, నిజం ఇది వాస్తవం. నెక్స్ట్ ప్లే చేయాలి. ఇది చూడండి, ఆబ్జెక్ట్ చెప్తా. ఇది ఖమ్మంలో కొత్తగా వచ్చిన ఒక
బోధకుడు. ఎవరు శిష్యుడు అనుకున్న? ప్రవీణ్ పాస్టర్ శిష్యుడు. ఓకేనా? బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గురించి రీసెంట్గా ట్రోల్ అవుతుంది యూట్యూబ్లో. ఏంటిది? ఈయన ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటిది ప్రవచనము? కేసీఆర్ ఓడిపోతారు, కారు ఇక ఆగదు, ఉరుకుతూనే ఉంటుందని చెప్పాడు. ఏంటంట? దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడంట. మరి మాట్లాడినోడు మరి కేసీఆర్ గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయాడండి? అంటే దేవుడి నామం అవమానపరచబడిందా? ఏం పరచబడింది? మిమ్మును బట్టి క్రీస్తు నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. ఇది నెరవేరిందా లేదా? ఈ వాగ్దానం నెరవేరుతుంది ఇప్పుడు ఈ వాగ్దానం. కానీ ప్రజలకు అవసరం లేదు ఇది. అమ్మో, ప్రవీణ్ పాస్టర్ అంటే చాలా గొప్పోడు అనుకుంటున్నాను. 1000 లక్షల పెద్ద సంఘం కదా, ఆ సంఘాన్ని అట్లా మాట్లాడడం తప్పు కదా అనుకుంటున్నాను. కానీ ప్రవచనం చెప్పినప్పుడు ప్రపంచం అంతా విన్నది. ఇప్పుడు ఇది విన్నప్పుడు ఎవరికి ఆహ్వానం కలిగింది? ఎవరికి? క్రీస్తుకు కలిగింది, వాక్యానికి కలిగింది, క్రైస్తవానికి కలిగింది అవమానం. ప్రవీణ్ పాస్టర్కి కాదు. ఆయన నమ్ముకున్న ఒక శిష్యుడినా ఈయన ఏం చేస్తున్నాడు? వచ్చిన వారందరిని నిలబెట్టి మీ బాటిల్ చేతుల్లో పట్టుకోండి అంట. ఏది? నీళ్ళ బాటిల్, కిన్లీ వాటర్ బాటిల్, ఇంకా చాలా కంపెనీలు లేక ఈ వాటర్ బాటిల్ అన్ని పైన పట్టుకొని ఉంటుంటే ఈయన ఉఫ్ అని ప్రార్థన చేసి ఏదో చేయగానే అప్పుడు ఆ నీళ్ళని ఎలా మారిపోయాయంట తెలుసా? ఒకరి నీళ్ళు కొబ్బరి నీళ్ళుగా మారిపోయాయంట, ఒకరి నీళ్ళు మరి బెల్లం నీళ్ళుగా మారిపోయారంట. మారుతుందండి ఇదేమన్నా? అసలు వినడానికే ఎంత ఇది ఉందండి, మీరు ఆలోచించండి ఒకసారి. ఓకే, కొబ్బరి నీళ్ళుగా మారిపోయినాయి, బెల్లం నీళ్ళుగా మారిపోయినాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. నేను చెప్పుడు కదా, అవి చూడండి, బాటిల్ ఏం పట్టుకున్నారు. దైవజనులు ప్రార్థించగా నీటిని మార్చేసిన దేవుడు. ఎలా ఉన్నాయంటే అంటే నీళ్ళు స్టాప్ చేయి, కొబ్బరి నీళ్ళుగా ఉన్నాయంట. బెల్ల నీరుగా. స్టాప్ చేయాలి ఒకసారి. మీకు ఒక విషయం చెప్తారండి. ఇప్పుడు ఆమె వచ్చి అక్కడ ఆ బాటిల్లో నీళ్లు కొబ్బరి నీళ్ళుగా మారినాయి అని చెప్పడము ఎంతవరకు వాస్తవం అండి? అసలు ఇది ఎవరు నమ్మాలి తెలుసా? ఆ కొబ్బరి నీళ్ళు, ఇప్పుడు నీళ్ళని ఆయన కొబ్బరి నీళ్ళుగా చేసింది కదా, బయటికి వెళ్ళి ఒక ముస్లింకి లేదా అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఆ మాల వేసుకుని అతనికి ఇచ్చి తాగిపిచ్చి ఇవి ఎలాగున్నాయి అడగవను. ఆ తాగినోడు మారిపోడండి వెంటనే. అరే మీ సేవకుడు గొప్పోడే, నిజంగా మంచి సేవకుడు, ఇదేంది ఎక్కువ నీళ్ళు కొబ్బరి నీళ్ళు లాగుండేది, ఈ నీళ్ళేంది మరి తేనెలాగుంది ఏందని వాడు మారిపోతాడో లేదా? అలా మార్పు రావాలండి. సమాజంలోకి వెళ్ళి వాడిని వచ్చి సాక్ష్యం చెప్పాలా. నువ్వు వచ్చేసి ఆడ చెప్పగానే, నువ్వు వాడు మైక్ పట్టుకొని చెప్పగానే వచ్చేసి కొబ్బరి నీళ్ళు లెక్క ఉన్నాయి, బెల్లం నీళ్ళు లెక్క ఉండేటి ఎవడు నమ్ముతాడు? ఇవన్నీ ఎవరు నమ్మేటట్టు ఉందా? అంటే కొబ్బరి నీళ్ళకి అయితే అండి నీళ్ళు. ఇలాంటి బోధకుల్ని నమ్ముతున్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసండి? 1000 ఇస్తారు, లక్షలు ఇస్తారు డబ్బులు. నా 6 నెలల నుంచి పెట్టినాడ సందా డబ్బా. ఎంత వచ్చింది తెలుసా? 2000. 6 నెలల పైన అయిపోయింది డబ్బా పెట్టాడా అంటే నన్ను నమ్మరు ఎవరు, నా మీద విశ్వాసం ఉండదు. ఇలాంటి బోధకులు చెప్పినవి అయితే మంచిగా ఉంగరాలు తీసి, రింగులు తీసి, వస్తువులు తీసేసేస్తారాడ. ఎందుకంటే వాక్యం బంధించబడుతుందండి. అపవాది మన మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుందంట, ఒక భయంకరమైన స్థితికి తీసుకుపోతుందంట అండి. ఎప్పుడో యేసుక్రీస్తు వారు కానాను వివాహములో ద్రాక్షరసంని అయిపోతే అక్కడ ఆ నీటిని ద్రాక్షరసంగా చేశాడండి. ఒక్క బోధకుడిని చూపించమని లాస్ట్ మంత్ కూడా చెప్పాను, లాస్ట్ వీక్లో కూడా నేను. ఒక్క బోధకుడిని చిన్న గ్లాసులో నీళ్ళు తీసుకొని ద్రాక్షరసం చేయమని దాన్ని చూద్దాం. ఎవరి వల్ల కాదండి అది. ఇదేంటంటే మనకు తెలియకుండా ఒక ట్రాప్లో మనల్ని పెడుతున్నారు కొంతమంది బోధకులు. నెక్స్ట్ ప్లే చేయను, ఇంకోటి ఉంటే చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఉంటే చూడండి, చూద్దాం, తర్నిద్దాం చూసి ఒకసారి. నెక్స్ట్ ప్లే చేయి. ఇంకోటి ఏదో ఉంటుంది, తొందరగా ప్లే చేయాలి, చూడండి. స్టాప్ చేయండి ఒకసారి. చూసారా? ఇట్లా కొట్టేది అది మన శానిటైజర్ బాటిల్ ఉంటుంది కానీ అందులో నీళ్లు పోసుకొని ఇట్లా కొడతాడు. ఇట్లా కొట్టగానే కింద పడిపోతానంట వాళ్ళు. మరి నాకు తెలిస్తే బాగుంది, మిమ్మల్ని అందరినీ పడేద్దు ఈ విద్య నాకు తెలిసిన. మరి దేవుడు నాకెందుకు ఇయట్లేడు ఈ విద్యని? వారానికి వాడిని పడేసినట్టే వాళ్ళంతా నిండిపోద్ది. అసలు బయట లైన్ ఉంటుంది, పెద్ద లైన్. కాబట్టి వాక్యము బంధించేసిందండి బోధకులు. అంటే వాక్యము మనుషుల్లోకి తీసుకువెళ్ళి సత్యాన్ని బోధించాలండి, ఉన్నది ఉన్నట్లు చెప్పాలని వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ అవసరమా? శరీర సంబంధమైనది కదండి ఇది. ఆత్మ ఎక్కడ రక్షించబడుతుంది నీకు? ఇలా కొట్టడంతోనే పడిపోతున్నారు వాళ్ళు. చూడండి ఎట్లా పడిపోతున్నారు అండి. అట్లా పడిపోతారా? అవసరం? అట్లా పడిపోవాల్సిన అవసరమా?
నెక్స్ట్ బెట్ బ్రదర్, ఇంకున్నదా? అయిపోయిందా? ఒక్కటి ప్లే చేయి, ఒక్కటి కూడా ప్లే చేయి తొందరగా. ఇది చూడండి ఇప్పుడు కేసీఆర్ గురించి. ఆపండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నాడో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిండంట, చాలా టఫ్గా ఉంది కాంగ్రెస్ ఉంది టీఆర్ఎస్, మరి ఎట్లా చేసినా కూడా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ చెప్పింది కదా. ఒక బోధకుడు లైవ్లో ఈ విషయాన్ని చెప్పినప్పుడు కొన్ని వందల మంది వాక్యం వింటారండి. అప్పుడప్పుడే మిడిమిడి జ్ఞానంతో క్రైస్తవంలోకి వస్తున్న వారు చాలామంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? అక్కడ బంధించలేదా వాక్యాన్ని? తిరిగి వెళ్ళిపోరా వాళ్ళు? అసలే సమాజం భయంకరంగా ఉందండి. క్రైస్తవుల్ని బాగు చేసుకునే పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్రైస్తవులేమండి. మనంతా మిమ్మల్ని బాగు చేయడానికే ప్రతి వారం ఇంత శ్రమ పడుతున్నా. ఒక్కొక్క రోజు 3-4 గంటలకి నేను నిద్రపోతా ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఇవన్నీ డౌన్లోడ్ చేయడానికి, మీకు తెలియపరచడానికి కోసం. కానీ మీరు 6:30కి రమ్మంటే 8 గంటలకు వస్తారు. అంటే వాక్యం బంధించబడుతుందిగా. ఎక్కువ చెప్పవలసిన నేను తక్కువ చెప్పి కట్ చేయాల్సిందే కదా. వాక్యాన్ని బంధించేస్తున్నా ప్రతి వారం. లేట్ అవ్వడం వల్ల ప్లే చేయండి, చూడండి ఏం చెప్తున్నాడు ఒకసారి. చూసారా, షార్ప్గా వస్తుందంట టీఆర్ఎస్ కారు. ఏమైందండి మరి? ఎట్లుంటుందండి సమాజంలో ఇది చూసినప్పుడు? ఎంత అవమానకరం అండి. తెలియకపోతే తెలియనట్లుండు, వాక్యాన్ని చెప్పు. దేవుడు రాతపూరితంగా ఇన్ని వాక్యాలు చెప్పిండు కదా. వాక్యాలు నేర్చుకొని చెప్పడానికి, బోధించడానికి ఏం రోగం అండి నిజంగా? ఎంత భయంకరమైన స్థితిలో ఉంది. అదే చెప్తున్నాడు, సువార్త ప్రకాశమును ప్రకాశింపకుండు నిమిత్తం అంటండి. అంటే సువార్త ప్రకాశింపకుండా నిమిత్తమును ఈ యుగ సంబంధమైన దేవత అంటండి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిందంటండి. ఇన్ని చెబుతున్నా కూడా ఈరోజు మనిషి మారతాడంటే మార్పు అనేది మనిషిలో కలగట్లేదంట. ఎందుకంటే మనకి మనోనేత్రాలు అనేటివి ఉండేయండి. బాహ్యంగా చూసే ఈ నేత్రాలు వేరే తెలుసా? ఈ నేత్రాలు వేరే, మనం చూసే కళ్ళు. మనసుకు నేత్రాలు ఉంటాయంట, అవే మనోనేత్రాలు. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం విన్నప్పుడు అప్పుడు వెంటనే తెరవబడితే మన మనోనేత్రాలు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మనోనేత్రాలు ఎలా పనిచేస్తాయో తెలుసా? మనం ఏదైనా తప్పు చేస్తున్నామండి, పొరపాటు చేస్తున్నాం, ఓకేనా? ఒక తప్పు చేసేటప్పుడు లోపల నుంచి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది చూడొద్దు నానా, నీ కళ్ళతో ఇది చూడొద్దు నానా అన్నప్పుడు నువ్వు దాన్ని పక్కన పెట్టేస్తావన్నమాట. అంటే మనసు చెప్పి ఆ ఒక్క ఆలోచనని పక్కన పెట్టి నీ దేహ్య కళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ ఐస్ అయితే ఉన్నాయో, ఆ ఐస్తో నువ్వు సంతోషపడుతుంటావు మొబైల్ చూసి. ఏదైనా కానీ, సినిమా కానీ, సీరియల్ కానీ, ఏమైనా కానీ వద్దని నీ ఇంటర్నల్గా ఆత్మ చెబుతుంటుంది. మనోనేత్రాల ఆత్మ, మనసుకున్న ఆత్మ చెబుతుంటుంది. కానీ దేహంకున్న ఆత్మ ఏం చేస్తుందంటే పక్కన పెట్టేస్తుంది మొత్తం. సీరియల్ చూడు ఫస్ట్, నువ్వు 4-5 వారాలు అయిపోతాను చూడక. మంచి సినిమా రిలీజ్ అయినాడు, సినిమాకి చూడండి ఫస్ట్. ఓకే, సినిమా థియేటర్ పోలేదా, ఏదో టీవీ ఇందులో ఫోన్లో వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు, డౌన్లోడ్ చేయి. డౌన్లోడ్ చేసి మంచిగా రాత్రంతా కూర్చొని చూడు. ఎవడు అడుగుతాడు నిన్ను? నీ కళ్ళకు సంతోషాన్ని, నీ కళ్ళకు ఆనందాన్ని, నీ కన్ను ఏది కోరుకుంటే అది చూపి మంచిగా. ఆత్మ సంగతి తర్వాత సంగతి. అదే అనమాట అపవాదిగాడు చేసేది అనమాట. అంటే నీ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది అనమాట. అదే వాక్యం చదవడానికి కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి. కూర్చోలేరు, దుర్దుమ్మాకు పూసినట్టు ఉంటుంది మనకి. ఒక 10 నిమిషాలు చదవగానే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది, ఏదో అయిపోతానట్లే ఆకలి ఎత్తా ఉంటుంది, నిద్ర వస్తుంటుంది వాక్యం చదివేటప్పుడే. మరి ఇంకా మిగతా పనులు ఉన్నప్పుడు మనకి నిద్ర రాదు, అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ వాక్యం చదివేటప్పుడే ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే నీ మనోనేత్రాలకి గుడ్డితనం ఎప్పుడో కలగజేసిందంటే వాక్యం బంధింపబడింది. అంత కష్టపడి వాళ్ళు, అంత శ్రమపడి వాక్యాన్ని మన దగ్గర తీసుకొచ్చి, చేతుల్లోకి తీసుకొచ్చి ఒక వ్యక్తి మనకి రాపిచ్చి ముద్రించి మన చేతిలో పెడితే ఈరోజు మనకి ఇంత బద్ధకం వాక్యం నేర్చుకోవడానికి. అందుకే ఇలాంటి పాస్టర్లు తయారయ్యారండి. వాక్యం తెలియక ఇలాంటి పాస్టర్లు తయారయ్యారు. వీళ్ళకి రాదండి పొట్ట కొత్త అక్షరం ముక్కలు ఉండదు, వాక్యం మీద పట్టుండదు. వాడి దగ్గర 4 మాటలు, వీడి దగ్గర 4 మాటలు, వాడి దగ్గర 4 మాటలు నేర్చుకొని అక్కడ మాట్లాడుతుంటారు నిలబడి. అసలు ఆ సందర్భం ఏంది, వీళ్ళు మాట్లాడేది ఏంది? ఎప్పుడో యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తే బూరుస్తాడు. ఆ బూరుతున్నప్పుడు సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేస్తారు ఆ బూర శబ్దం విని. అంటే నీకు అన్ని మంచి జరుగుతాయి ఆ బూరుతే.
సంఘంలో ఉన్నందరూ మరి అదే అనుకుంటారు కంటే, అబ్బో అయ్యగారు పెద్ద బూర తీసుకొచ్చి ఉత్తానంటే ట్రెండ్ హైలైట్గా ఉంది, నిజంగా మస్తుంది ఇక బూర ఉత్తంటే వాడేమో దాని మీద తిరుగుతుంటావు దాని మీద కింద. అంటే ఒక ట్రెండ్ ఉండాలండి. వాక్యం చెప్పేటప్పుడు ఒక ట్రెండ్ ఉండగానే ఆ ట్రెండ్కి ఫాలో అవుతున్నారు యూత్ అంతా. ట్రెండ్ను ఫాలో అవ్వద్దండి, ఎప్పుడైనా వాక్యాన్ని ఫాలో అవ్వాలన్నమాట. కాబట్టి వాక్యం బంధింపబడుతుందనంటే వాక్యం బంధింపబడదండి. ఎవడి తరం కాదు వాక్యాన్ని బంధించడానికి. ఈరోజు ఐందవ సమాజమైన ఈ ఐందవ దేశములో ఇంతగా ప్రబలిస్తుందంటే వాక్యం చూడండి ఒకసారి. ఐందవ దేశం అండి ఇది, క్రైస్తవ దేశం కాదు ఇది. ఐందవ దేశంలో కొన్ని లక్షల మంది క్రైస్తవులుగా మారారు. ఎలాగా? వాక్యం వినుట వల్ల. వాక్యం విని ప్రతి ఒక్కరు ఎన్ని బైబిల్ తగలబెడతారండి? కొన్ని వందల లక్షల బైబిల్ ఉన్నాయి. వాడు మా అంటే టీవీలో చూస్తారండి, ఒక 30 బైబిల్లో ఒక 100-200 బైబిల్ తగలబెడతాడండి. 1000 బైబిల్ ప్రింట్ చేస్తారు రేపు పొద్దున్న కల్లా క్రైస్తవులు. అన్ని బైబిళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ భారతదేశంలో ఉన్నాయి మన దగ్గర. అంటే వాక్యం బంధింపబడలే. వాక్యం ఇంకా దినదినం ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప వాక్యాన్ని ఎవడు కూడా బంధించలేకపోయాడు. బంధించేది ఎవడే? ఇక్కడ నిలబడి బోధించేటోడు. ఇక్కడ నిలబడి బోధిస్తున్న బోధకుడే వాక్యాన్ని బంధిస్తాడు తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. అపవాది వాళ్ళలో ఉండి బోధిస్తుందనమాట. వాక్యము బంధింపబడే అవకాశం లేదనమాట. ఓకేనా? ఆఖరికి ఒక వచనం చూపిస్తే చూడండి. ఇర్మియా 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా 1వ అధ్యాయము 9వ వచనం. త్వరగా ఇర్మియా 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఇదిగో నేను నా మాటలు నీ నోట ఉంచి ఉన్నానంట. యెహోవా చెప్తున్నాడు ఇర్మియాకు. యెహోవా ఇదిగో నేను నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పరదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అంటే ఇర్మియాను నియమించాడు ఆ రోజు దేవుడు. ఎందుకంట? ఆ వాక్యంతో ఏం చేయాలంట? పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడదోయుటకును, కట్టుటకును ఆ అధికారం ఇర్మియాకి ఇచ్చాడంట. ఒక ఏలియాకి ఇచ్చాడు. అందరి భక్తులకు ఇచ్చారండి. వాళ్ళు ఊకున్నారండి. రాజులను కూడా నిలబెట్టి ఎడాపడ వాయించేసిండ్రు తెలుసా? తప్పు చేస్తుంటే ఒక్కరిగా ఇండివిజువల్గా ఫైట్ చేశారు. ఏలియా 400 మంది ప్రవక్తకులను చంపించాడంటే చూడండి. ఒక్కడిగా ఉండి అరణ్యములో ఉండి జీవించి కాకులతో ఆహారం తెచ్చి పెడితే తిని బ్రతికి దేవుడి మాటలు సమాజంలో స్థిరపరచాడంట. అంత కష్టపడి మన దగ్గరికి వాక్యం వస్తే ఈరోజు ఏం చేస్తున్నారండి ఈ వాక్యాన్ని సమాజంలో? అర్థం కాకుండా చేస్తలేరా? ఒక భయంకరమైన స్థితిలో పెడుతున్నారు కదా. ఆ పాట ప్లే చేయాలని నెక్స్ట్ మోహన్ జోనాది ఉంటుంది. అంటే ఈరోజు బోధకులు ఎలా తయారంటే క్యాష్ కోసం అండి, డబ్బు దోచుకోవడం కోసం దొంగ బోధకులు ఈరోజు భయంకరంగా అయిపోయారు. ఒక పాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. చూడండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తకులను వచ్చారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్ కార్యములను కనపరచెదరు. ఇది నేను రాపియలేదండి, నేను ప్రింట్ చేయలే, ఇక్కడ బైబిల్లో ఉంది ఇది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపరిచే శక్తి సామర్థ్యాలు అపవాది దగ్గర ఉంటుందంట. నీళ్ళని కొబ్బరి నీళ్ళగా చేయడము, నీళ్ళని ద్రాక్షరసంగా చేయడము, ఇలాంటివన్నీ జరుగుతాయి తెలుసా? అది చూసి మనము వెంటనే పొరపాటు పడి నమ్మొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట ఎంత వాస్తవమైనదో మనం బైబిల్ చదివినప్పుడు అర్థమైంది. కాబట్టి మీరు తొందరపడి పొరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి ఎవరిని నమ్మకండి. వాక్య ప్రకారంగా ఆయన చెప్పేది కరెక్టో లేదో చూసి అప్పుడు నమ్మండి. అంతే తప్ప తొందరపడి ఎవరిని నమ్మకండి దయచేసి. ఓకేనా? కాబట్టి వాక్యం బంధింపబడుతుందా అనే ఈ పాఠంలో మనం నేర్చుకుంది ఏంటంటే వాక్యం బంధించే అవకాశం లేదు. బంధించాలని అపవాది ఎంత ప్రయత్నించినా అందరూ దాన్ని బంధించకుండా కాపాడుకుంటా మన దగ్గర తీసుకొచ్చి మన చేతులకు వాక్యం ఇస్తే ఈరోజు బోధకులు దీన్ని బంధించి మనకు వాక్యాన్ని తెలియకుండా చేస్తున్నారన్నమాట. అందుకే చర్చిలలో ఎక్కడ వాక్యం ఉండదు. ఓకేనా? ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి. గంట సేపు ఆ కార్యక్రమాలు ఉంటే 15 నిమిషాల వాక్యం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నిజాలు మీరు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. నిజమైన వాస్తవం వైపు నడవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. ఇక కళ్ళు మూసుకుని
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి ప్రత్యేకమైన స్తోత్రాలు దేవా. నీ పిల్లలని నాన్న తండ్రి మరి నీ వాక్యం వైపు నడిపించాలని ఎంతో శ్రమతోని ఎంతో కష్టముతోని కార్యక్రమం చేస్తున్నాను నాన్న తండ్రి. ప్రతి వారం నాన్న తండ్రి ఇక్కడ మమ్మల్ని చేర్చి నీ ఉన్నతమైన మాటలు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఈరోజు సమాజం ఒక భయంకరమైన స్థితిలో ఉందని ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు. అపవాది నాన్న తండ్రి ప్రతి ఒక్కరిని లోపరుచుకొని వాడికి ఇష్టమైనట్లు బ్రతికే విధంగా వాడు మలుచుకుంటున్నాడని గ్రహించలేకపోతున్నారు. నాన్న ఇక్కడికి వస్తున్న పిల్లలైనా కాపాడాలని ఒక చక్కటి ప్రణాళికని ఏర్పరిచాను నాన్న తండ్రి. ప్రతి వారం జరుగుతున్న ఈ తరగతిని జ్ఞాపకం తెచ్చుకొని మీకు మహిమకరంగా జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు దేవా. నాయన ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట మిమ్మల్ని మహిమపరచడానికే మాట్లాడాను తప్ప ఎవరినో అవమానపరచాలనో ఎవరినో కించపరచాలనో ఉద్దేశంతో కాదు నాన్న. సత్యాలు వాస్తవాలు నీ పిల్లలు తెలుసుకోవాలని ఇప్పటికీ నాన్న తండ్రి ఒక భయంకరమైన స్థితిలో క్రైస్తవం ఉంది అని తెలుసుకునే విధంగా బోధిస్తున్నారు. కాబట్టి విన్న మాటల ప్రకారంగా నీ పిల్లలు బ్రతుకులాగున వారికి సహాయం చేయండి. ఇదిగో మరి నాన్న ఇంకా ఎంతోమంది ప్రతి వారం ఆగిపోతున్నారు. వారిని కూడా మరి వచ్చులాగునో మీ కృపని దయచేయమని వేడుకుంటున్నాను. వచ్చే వారం నుంచి ఇంకా ఎన్నో విలువైన విషయాలు మీరు నేర్చుకోబోతుండగా మాకు సహాయాన్ని దయచేయండి అని తండ్రి. ప్రతి వారం నాన్న తండ్రి ఎవ్వరు కూడా మరి ఆగిపోకుండా వాక్యం వినడానికి రాగలుగుటకు కృప చూపించండి. వచ్చిన పిల్లలందరినీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి నాన్న తండ్రి. శ్రమ అనుకోకుండా కష్టం అనుకోకుండా చలిలో వారు ఇంత దూరం నీ మాటలు వినడానికి వచ్చారు. వచ్చిన నీ పిల్లలందరికీ చక్కటి వాక్యాన్ని అందజేశాను. మరి విన్నవారు నాన్న తండ్రి దాని ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా బ్రతకగలిగే జీవితాలు వారికి దయచేయండి. అదేవిధంగా నాన్న తండ్రి వారికి అవసరమైన మరి ప్రతి ఒక్కటి మీరు తీర్చగలిగే వారు కాబట్టి వారి కష్టాలని వారి బాధలని వారి సమస్యలను చూసి వారికి మరి కావలసిన రీతిగా వారికి అందజేయమని వేడుకుంటూ నేను నాన్న తండ్రి ప్రార్థిస్తున్నాను. సంఘములో ఉన్న పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాన్న తండ్రి ఈ కార్యక్రమం జరగడానికి ఎంతోమంది సహకరిస్తున్నారు. అన్ని విధాలుగా సహకరించి నన్ను నాన్న తండ్రి ఈ కార్యక్రమం జరగడానికి మరి నాన్న వాళ్ళు మరి వారి ధనాన్ని వారి కష్టాన్ని మరి నాకు చేతిలో పెడుతున్నారు నాన్న. మరి దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇచ్చిన వారినే నా తండ్రి నాన్న నా కుటుంబం వారి కష్టపడి ప్రతి వారం మరి ఆహార పదార్థాలు వండుతుండగా వారికి కూడా మరి తగిన ఆరోగ్యాన్ని తగిన స్థితిని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఇదిగో మరి నాన్న నీ పిల్లలందరూ తిరిగి వారి గృహాలకు వెళుతూ ఉండగా సహాయం చేయండి. మార్గం అంతట్లో మీ కృప చూపించండి. క్షేమంగా వారి గృహాలకు వెళ్ళి రేపు ఉదయాన్నే లేచి వారి పనులకు వెళ్ళులాగిన కృప చూపించమని వేడుకుంటూ మరొక మారు నాన్న వచ్చే సోమవారం మేమందరం కలుసుకొని ఇంకా విలువైన మాటలు నేర్చుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాస్టర్ మీద చేర్చుకోమని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందామని తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యున సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్.